మౌన పోరాటం. ప్లీజ్ స్టాప్ ఇట్. ముందు సస్పెక్ట్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయాలి. సాక్షి వేరే ఎవరో పర్సన్ని చూశానంటున్నారు. అవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశాక, నేరం ప్రూవ్ అయ్యాక అప్పుడు న్యూస్ ఛానల్లో సెన్సేషనల్ న్యూస్ అని టెలికాస్ట్ చేసుకోండి. అప్పటి వరకు మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. రవి, అంబులెన్స్కి కాల్ చేయి. క్లూ టీమ్స్ని రమ్మని చెప్పు. అలాగే సార్. ఇక్కడ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేయండి. అలాగే సార్. కానిస్టేబుల్, తనను అరెస్ట్ చేయండి. ఓకే సార్. అయ్యో ద్వారకా, ద్వారకా వద్దు ద్వారకా. అవంతిలా చేయదని నీకు తెలుసు కదా, వద్దు ద్వారకా. ప్లీజ్ అమ్మా. సాక్ష్యం ఉంది. ఇక్కడ నేను డ్యూటీ చేసి తీరాలి. నువ్వు కూడా సాక్షి సంతకం చేయడానికి స్టేషన్కి రావాలి. తర్వాత కోర్టు కూడా రావాలి. ద్వారకా, అది కాదు. ప్లీజ్ అమ్మా. వాచ్మ్యాన్, నువ్వు కూడా స్టేషన్కి రావాలి. అలాగే సార్. ఆ వీడియో మా కానిస్టేబుల్కి. అలాగే సార్. నా నెంబర్ చెప్తాను, నాకు సెండ్ చేయి. సెండ్ చేశాను సార్. అలాగే. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, హంతకురాలు తన భార్య అయిన సిఐ గారు చట్టాన్ని ధిక్కరించకుండా తన భార్యని అరెస్ట్ చేస్తున్నారు. కానిస్టేబుల్స్ తీసుకురండి. అయ్యో ద్వారకా, అవంతి. ఎవరు ఎవరిని మోసేది తెలియదే, ఎవరు ఎవరిని పెంచేది, ఎవరు ఎవరిని కూల్చేది తెలియదే, ఎవరికైనా బ్రతుకులోనా చివరి దాకా, చివరి దాకా. అవంతి, ఎవరు ఎవరికి అయినోళ్ళో, ఎవరు ఎవరికి కానోళ్ళో తెలియదే, ఎవరు మేడం, ఎవరికి వెళ్ళండి మేడం, మీరు వెళ్ళండి. ఎవరు ఎవరికి నీడోనో తెలియ. హలో,
ఎవరండి? హలో అక్క. జానకి అక్క, అవంతిని ద్వారక అరెస్ట్ చేశాడక్క. ద్వారక అవంతిని అరెస్ట్ చేశాడా? ఏం మాట్లాడుతున్నావు జానకి? అవునక్క, అవంతి మెళ్ళో తాళి పెరుక్కుపోయిందని షాప్కి వెళ్ళి అతికించాం. ఆ తర్వాత గుడికెళ్ళి పూజ చేయించుకొచ్చాం. అక్కడి నుంచి బయటకు వచ్చాక ఎవరో ఒకరు అవంతిని ఎత్తుకెళ్ళిపోయారు. అవంతిని ఎత్తుకెళ్లారా? నేను వాళ్ళని వెంబడించి వాళ్ళున్న చోటుకి వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఆ ఎత్తుకెళ్ళిన వాణ్ణి ఎవరో కత్తితో పొడిచేశారక్క. కానీ ఆ కత్తి అవంతి చేతిలో ఉంది. అదంతా అక్కడ వాచ్మెన్ వీడియో తీశాడు. దాంతో ద్వారకొచ్చి అవంతిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇది భీమ్లీ రోడ్ అక్క. సరే సరే, నేను వెంటనే వస్తున్నాను, నువ్వు అక్కడే ఉండు. అలాగే అక్క. బాబు, చాలా థ్యాంక్స్ బాబు. ఓకే మేడం. ప్రతాప్ సార్. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి తన దగ్గర సంతకం తీసుకోండి. అలాగే సార్. మిస్టర్ ద్వారకా, సార్. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయట్లేదు. సార్, ఈ కేసును ఎస్ఐ శంకర్కి అప్పజెప్తున్నాను. ఓకే సార్. సార్. ఎస్, ఇమ్మీడియట్గా ఈ కేసుని శంకర్కి హ్యాండ్ ఓవర్ చేయి. సార్, ఎందుకు సార్? రీజన్ ఏంటి? సస్పెక్ట్ నీ భార్య. ఇంతకంటే రీజన్ ఏం కావాలి? సార్, అంటే మీరు నా సిన్సియారిటీని అనుమానిస్తున్నారు. మీకు తెలీదా నేను డ్యూటీలో ఎంత స్ట్రిక్ట్గా ఉంటానో? మిస్టర్ ద్వారకా, మీకు నా గురించి, నాకు మీ గురించి తెలుసుంటే ప్రయోజనమేముంది? మన గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారో అది తెలుసుకోవాలి. సార్, నేను న్యూస్ కవరేజ్ చూశాను. వాళ్ళు డైరెక్ట్గా నిన్నేం అడిగారు? కమాన్, టెల్ మీ. సార్, అది ఓకే, నేనే చెప్తాను. ఈ కేసులో విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందా, లేదంటే మీ భార్యని తప్పించే ప్రయత్నం చేస్తారా అని అడిగారు. దానికి పబ్లిక్ రెస్పాన్స్ ఏంటో తెలుసా? ఖచ్చితంగా ఈ కేసుని తప్పుదారి పట్టించేస్తారు అని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. కానీ సార్, ఇది నా నిజాయితీకి ఒక మచ్చ అవుతుంది సార్. ఐ డోంట్ వాంట్ టు లిజన్ ఎనీ నెగటివ్ కామెంట్స్ అగెయిన్స్ట్ అవర్ డిపార్ట్మెంట్. డూ వాట్ ఐ సే. ఎస్ సార్.